హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. భట్టి విక్రమార్క కథలు 16వ భాగం. 8వ ప్రతిమ చెప్పిన కథ. విక్రమార్కుడు కాళికను ఆరాధించి భట్టితో కలిసి బేతాళుడిని వెంటబెట్టుకొని దేశాటనకు బయలుదేరాడు. మణిపురం అనే నగరం కనిపించగా విశేషాలు చూద్దామని రత్నవర్తకుల్లా వేషాలు మార్చి బేతాళుడి చేత తెప్పించిన మణులను సంచులలో సర్దుకొని ఒకింట్లో బస చేసి వర్తకుల్లా నటించసాగారు. ఆ ఊళ్ళో విలాసవతి అనే వేశ్య ఉంది. ఆమె చక్కనివాడు చతురుడు అయిన ఒక విప్రుడిని మోహించి పగలు రాత్రి తేడా లేకుండా అతనితో సుఖిస్తూ ఉండేది. వాళ్ళిద్దరూ ఒక ప్రాణంలా ఉంటుంటే విక్రమార్కుడు ఆ ఊరు రావటానికి కొద్ది రోజుల ముందు ఆ విప్రుడు దైవికంగా ఏదో వ్యాధి వచ్చి మరణించాడు. ఆ వేశ్య అతన్ని వదల్లేక అతని శవాన్ని ఊరి బయటుండే కాళికాలయం ముందు పెట్టుకొని నిష్ఠతో నిరాహార వ్రతము చేస్తూ దేవుని ప్రార్థించసాగింది. ఆమె భక్తికి కాళీ సంతోషించి ప్రత్యక్షమై, నీ ప్రియుడైన ఈ బ్రాహ్మణుడిప్పుడు జీవింపడు, ఇతని శరీరం భద్రం చేసి ఉంచు. కొద్ది కాలంలో రత్నాల వర్తకుల వేషాలలో భట్టి విక్రమార్కులు ఇక్కడికి వస్తారు. విక్రమార్కుడు నీ ఇంటికి వస్తాడు. అతనికి అన్ని విధాల మర్యాదలు చెయ్యి. అప్పుడు నీ విషయంలో భట్టి విక్రమార్కులకి వాదం జరుగుతుంది. ఎంత కష్టానికైనా ఓర్చి విక్రమార్కుడు చెప్పినట్లు చేశావో అతని శక్తి చేత నీ ప్రియుడు బతికించబడతాడు. అందుచేత ఇంటికి పోయి నేను చెప్పినట్లుండు అంది. విలాసవతి శవాన్ని భద్రం చేసి విక్రమార్కుడి రాక కోసం ఎదురు చూస్తూ ఉండగా వీరు వచ్చారు. వచ్చిన వారం రోజులకి విక్రమార్కుడు ఆ ఊరి అందచందాలు చూడాలని తిరుగుతూ విలాసవతి ఉండే వీధిలోకి వచ్చి రమణీయంగా కనబడుతున్న ఆమె మందిరంలోకి వచ్చాడు. విలాసవతి అతని వృత్తాంతం అడిగి తెలుసుకొని అతనే విక్రమార్కుడని ఎంతో మర్యాద చేసి, అయ్యా, మీ వంటి వారి రావటం మా అదృష్టం, దయచేసి మీరిక్కడే ఉండండి అని ప్రార్థించింది. అతను ఆశ్చర్యంతో అంగీకరించాడు. ఆమె అతన్ని అన్ని విధాలా ఎంతగానో ఆనందపరిచింది. తెల్లవారిన విక్రమార్కుడు ఇల్లు చేరకపోవడంతో భట్టి అతన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు. ఈ రాత్రి కూడా నీ వద్దకే వస్తాను అని చెప్పి విక్రమార్కుడు వస్తూ ఉంటే భట్టి ఎదురయ్యాడు. జరిగింది చెప్పి, భట్టి, వేసలకు ధనాపేక్షే గాని ప్రేమ ఉండదంటారు, కానీ అది నిజం కాదనిపిస్తుంది. వేసలలో కూడా మంచివారుంటారు సుమా అని విలాసవతిని పొగిడేసరికి, ప్రభు, వెలయాలిది ప్రేమ కాదు, మీరామె టక్కులకు మోసపోకండి అన్నాడు భట్టి. ఆ విషయంలో వారికి వాదన జరిగింది. చివరికి భట్టి, ఎంత చెప్పినా మీరు నా మాటలు నమ్మటం లేదు. విలాసవతికి మీ మీద దృఢమైన ప్రేమో ఏదో తేలేటట్టు చేస్తాను. ఈ రాత్రి దానింటికెళ్ళి రేపు ఉదయం వచ్చేటప్పుడు అవసరమని చెప్పి దాని తల వెంట్రుకలు కత్తిరించి ఇమ్మనండి, తర్వాత ఆలోచిద్దాం అన్నాడు. విక్రమార్కుడు విలాసవతిని అడగగా, శిరోజాలే కాదు, నా ప్రాణాలైనా ఇస్తాను అంటూ ఇచ్చింది. అవి చూపించి, ఇలాంటి పనికి ఏ స్త్రీ సమ్మతిస్తుంది చూడు అన్న విక్రమార్కుడితో భట్టి, అయ్యా, అది చాలా కపటి, ఏదో అవసరం మీద మిమ్మల్ని నమ్మింపజూస్తుంది, కానీ మరేమీ కాదు. ఏది, ముక్కు కోసి ఇమ్మనండి చూద్దాం అన్నాడు. ఆ రాత్రి అతను అడిగేసరికి ముక్కు కూడా కోసిచ్చేసింది. అది భట్టికి చూపించి, ఇప్పుడైనా నమ్ముతావా అన్నాడు విక్రమార్కుడు. భట్టి నవ్వి, ఇది కపటమే, సరే, మరో విధంగా దాని బండారం బయట పెడతాను. ఈ రాత్రి మీరు దాని ఇంటికి పోక మరుగున ఉండి నేను చేసే పనులు చూడండి అన్నాడు. రాజు అంగీకరించాడు. భట్టి ఒకరిని పిలిచి, అబ్బి, నువ్వు విలాసవతి అనే వేశ్య ఇంటికి వెళ్ళి నీ దగ్గరకు వచ్చే రత్నాల వర్తకుడు పాము కరిచి చనిపోయాడు. అతనితో ఉండే వర్తకుడు ఊరి బయట కాళికాలయం ముందు గుండం తవ్వించి కట్టెలు పేర్పించి శవాన్ని దహనం చేయిస్తున్నాడని చెప్పు, నీకు కూలి ఇస్తాను అన్నాడు. అతను అలాగే చెప్పాడు. ఆ వార్త విన్న విలాసవతి ఏడుస్తూ ముఖానికి గుడ్డ అడ్డం పెట్టుకొని కాళికాలయం దగ్గరికి వచ్చి
గుండం దగ్గర దుఃఖిస్తున్న భట్టిని అడిగింది. అతను ఆమె విన్నట్లే చెప్పాడు. కాళికాదేవి చెప్పినట్లు తన ప్రియుడు రత్నాల వర్తకుడి వేషంలో వచ్చిన విక్రమార్కుడి వల్ల బతకలేదు. సరికదా అతనే చనిపోయాడు. ఇంక తను బతకడం వ్యర్థమని ఆమె చటుక్కున చితిలోకి ఉరికి చనిపోయింది. అది చూసిన విక్రమార్కుడు ఆమె తన మీద ప్రేమతోనే మరణించిందని భావించి, బట్టి నా మీద ఎంతో ప్రేమగల ఆమెను అన్యాయంగా భస్మమైపోయేటట్లు చేశావు. ఎంత దుష్కార్యం చేశావు. ఇప్పుడేమంటావు? చనిపోయిన వేశ్యకి నా మీద ప్రేమ లేదంటావా అన్నాడు. బట్టి అప్పటికీ అంగీకరింపక వేశ్యది కపటమే అన్నాడు. విక్రమార్కుడికి ఆశ్చర్యము ఆగ్రహము హద్దుమీరగా, బట్టి దేవా కొంచెం శాంతం వహించండి అంటూ గుడిలోకి వెళ్ళి దేవిని అనేక విధాలుగా స్తోత్రం చేశాడు. దేవి ప్రత్యక్షమైంది. అప్పుడతను, తల్లి, మరణించిన విలాసవతి అంతరంగం రాజుకు తెలిసేలా చెయ్యి అని కోరగా, కాళికాదేవి ఆ భోగం దాని కథ, తానామెకు ప్రియుణ్ణి బతికించుకునే విధానము చెప్పడం తెలిసి, అది చనిపోయింది రాజు మీద ప్రేమతో కాదు, దాని ప్రియుడైన బ్రాహ్మణుడు బతకలేదు కదా అని. అయినా మీ వల్ల అతను బతుకుతాడని నేను చెప్పి ఉన్నాను కనుక ఈ గుడిలోని విభూది తీర్థము తీసుకువెళ్ళి చితిలో కొంచెం వెయ్యండి. అది తర్వాత దాని ప్రియుడు బతికి వస్తారు. అప్పుడు వారి నుంచి మీరంతా తెలుసుకోగలుగుతారు అని మాయమైంది. బట్టి విభూది తీర్థము మంటలో వేయగా విలాసవతి మునుపటిలాగే తల వెంట్రుకలు ముక్కు కలిగి బతికి బయటికి వచ్చింది. ఆమె వర్తకులకు మొక్కి ఇంటికి పంపి బ్రాహ్మణుడి కళేబరాన్ని తెప్పించి బట్టి తెచ్చిన విభూది తీర్థాలను శవం మీద చల్లటంతో ఆ బ్రాహ్మణుడు లేచాడు. ఆమె పరమానందంతో అతన్ని కౌగలించుకొని విక్రమార్కుడి ముఖమైనా చూడకుండా ఇంటికి పోయి అతనితో కులకసాగింది. విక్రమార్కుడు ఆమె ఇంటికి పోగా తలుపు మూసుకొని అతని వద్దకు రావటం కుదరదనేసింది. అప్పటికి విక్రమార్కుడికి వేశ్యల తత్వం అర్థమైంది. దేశాటన కాలం ఇంకా 1 నెలుందని తెలుసుకొని బట్టిని ముందుగా రాజ్యానికి పంపేసి విక్రమార్కుడు అడవులలో తిరగసాగాడు. ఉజ్జయిని నగరంలో విక్రమార్కుడికి విజయుడు అనే కంసాలి ప్రాణసఖుడు. అతనన్ని విద్యలు తన సూక్ష్మ బుద్ధితోనే గ్రహించేవాడు. అందువల్ల విక్రమార్కుడికి అతనంటే అధిక ప్రీతి. ఎప్పుడూ తన దగ్గరే ఉంచుకునేవాడు. ఎవరికీ తెలియని పరకాయ ప్రవేశ విద్యను నేర్పమని తనని కోరగా రాజు వాడికి నేర్పేవాడు. అది తెలిసి బట్టి అది చాలా ముప్పని, పరమ రహస్యమైన ఆ విద్యని వాడికి చెప్పొద్దని ఎన్నోసార్లు రహస్యంగా హెచ్చరించినా వినక రాజు వాడికి ఆ విద్యను బాగా నేర్పాడు. ఆ కపటాత్ముడు విక్రమార్కుడికి అపకారం చేసి రాజ్యాన్ని హరించి తానే రాజు కావాలని ఎదురుచూస్తున్న భట్టి జాగ్రత్తల వల్ల వాడికి అవకాశం లభించలేదు. విక్రమార్కుణ్ణి వదిలి భట్టి ఉజ్జయినికి రావటం గమనించి తన కోరిక తీర్చుకునేటందుకు ఇదే మంచి అదునని భావించి ఎవరికీ తెలియకుండా తాను ప్రయాణమై విక్రమార్కుణ్ణి వెదకసాగాడు. వెదికి చివరికొక చోట అతన్ని కలుసుకున్నాడు. స్నేహితుణ్ణి చూసి సంతోషించి, ఎందుకొచ్చావు అని రాజు అడిగాడు. మంత్రి మాత్రమే వచ్చి మీరు రాకపోవడంతో కష్టం అనిపించి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను అన్నాడు విజయుడు. వాడు తనతో ఉండటానికి సమ్మతించి వనమంతా తిరిగి సాయంకాలం నీటి ఒడ్డున కల చెట్టు కింద కూర్చోగా విక్రమార్కుడికి బడలిక వల్ల నిద్ర వచ్చేసింది. ఆ తరుణంలో చెట్టు మీద 2 చిలుకలు తగువాడుకొని ఒకదాన్ని రెండోది చంపేసింది. చనిపోయిన చిలకను చూసి రెండవ చిలక ఏడవసాగింది. పక్షి భాష పరకాయ ప్రవేశము తెలిసిన విక్రమార్కుడు చచ్చిపడున్న చిలుకలో ప్రవేశించి ఎగిరి శత్రువైన చిలకని ఆ చెట్టు మీద నుంచి కొట్టి తరిమేసింది. అంతా చూస్తున్న విజయుడు చచ్చిపడిన చిలుక అంతలోనే లేచి ఎగరటము, విక్రమార్కుడి శరీరంలో ఊపిరి లేకపోవటము చూసి మంచి అవకాశమని ఎంచి తన శరీరం వదిలేసి రాజు దేహంలోకి ప్రవేశించాడు. వెంటనే నగరానికి వెళ్ళి తన రాకను భట్టికి తెలియజేసేసరికి అతను ఆశ్చర్యపోయి
6 మాసాలు నిండకుండా రాజు రాడే, ఇదేదో మోసంలా ఉంది అనుకొని ఒక సేవకుణ్ణి పంపి విజయుడి ఇంట్లో ఉన్నాడో లేదో కనుక్కురమ్మన్నాడు. 5-6 రోజుల కిందట ఎక్కడికో పోయాడని తెలిసి జరిగినది ఊహించాడు. కాని రాజు గతి ఏమైందో తెలియకపోయింది. పాపాత్ముడికి పరకాయ విద్య నేర్పాడు. ఇప్పుడు వాడు రాజునే మోసగించి అతని శరీరంలో ప్రవేశించాడు. రాజేమయ్యాడో, ఎంత చెప్పినా రాజు వినకపోవడంతో ఇలాంటి ముప్పొచ్చింది. ఈ ముప్పుకి కారణం కంసలివాడే అని నిశ్చయించుకొని అంతఃపురానికి వచ్చిన రాజకాంతలతో రహస్యంగా అతను అంతఃపురానికి వస్తే 10 మాసాల వ్రతం ఉందని, అదయ్యే వరకు పురుషులను అంటజాలమని చెప్పి పంపేయండి అని చెప్పి తగిన ఆడంబరంతో ఎదురెళ్ళి కపటరాజును ఆహ్వానించాడు. కపటాత్ముడైన విజయుడు విపరీతమైన మోహంతో అంతఃపురానికి వెళ్ళబోతూ ఉంటే దాసీ జనాలు, రాజేంద్ర, రాణివాసం వారు వ్రతంలో ఉన్నారని తెలిసి ఇంతటి ఉద్రేకం పొందవచ్చునా అనేసరికి అది తెలిసినట్లే నటించి, అవునవును, వాళ్ళ వ్రతం నెరవేర్చుకుందురుగాక అని తన మందిరానికి వెళ్ళిపోయాడు. భట్టి చాలా విచారిస్తూ రాజుకి పరకాయ ప్రవేశ విద్య తెలుసు కనుక ఏ పక్షిదో మృగానిదో మనిషిదో దేహంలో ప్రవేశి ఉంటాడని ఆలోచించి తెలివైన సేవకుల్ని కొందరిని పిలిచి గుర్తులు చెప్పి రాజుని వెదకమని పంపి తాను రాజకార్యాలు చూడసాగాడు. కపట విక్రమార్కుడు రాజకార్యాలు పట్టించుకోక అంతఃపుర కాంతల వ్రతదినాల గడువు లెక్కిస్తూ వారితో సంభోగం కోసం ఉవ్విళ్ళూరుతూ లోపలే ఉండిపోయాడు. అడవిలో విక్రమార్కుడు కొంతసేపయ్యాక చిలక శరీరం వదిలి తన శరీరంలోకి ప్రవేశిద్దామంటే అది కనిపించలేదు. కంసాలి లేకపోవటం చూసి అతను నా శరీరం ధరించి నా రాజ్యభోగాలు తీసుకునేందుకు ఉజ్జయిని వెళ్ళి ఉంటాడు. భట్టి చెప్పినట్లే జరిగింది. ఇప్పుడు చింతించే ఫలమేమిటి అనుకొని చిలకలలో చేరి వాటికి రాజై కొన్నాళ్లు గడిపాడు. ఒకనాడొక వేటగాడు ఆ చిలకల గుంపుని చూసి వాటిని పట్టుకొని అమ్మితే మంచి ధర వస్తుందని వల పన్నిపోగా అవి ఆ వలలో చిక్కుకున్నాయి. అవి చింతిస్తుంటే ఇప్పుడు విచారించి ఉపయోగమేముంటుంది? ధైర్యంతో బుద్ధిబలంతో కష్టాలు తప్పించుకోవాలి. బోయేవాడు వచ్చినప్పుడు అందరూ తలలు వేలాడేసి చచ్చినట్లు నటించండి. చచ్చిన చిలకలెందుకని వాడు ఒక్కొక్క దాన్నే తీసి కింద పడేస్తూ ఉంటాడు. మొదట పడిన చిలక పడవేసే శబ్దాలు పూర్తిగా 1000 కాగానే కూయాలి. అప్పుడు అందరము ఎగిరిపోదాం అని ఉపాయం చెప్పింది రాజు చిలక. చిట్ట చివరి చిలక వరకు శబ్దాలు లెక్కపెట్టింది మొదటి చిలక. అప్పుడు వేటగాడి చేతిలో నుంచి కత్తి జారిపడిన శబ్దాన్ని కూడా చిలక పడిన శబ్దంగా పొరబడి 1000 చిలకలు అయిపోయాయనుకొని మొదటి చిలక కూయగానే అన్నీ ఒక్కమారుగా ఎగిరిపోయాయి. కానీ చివరి చిలకైన రాజు మిగిలిపోయాడు. బోయేవాడికి ఆశ్చర్యము ఆగ్రహము కూడా కలిగాయి. పక్షులకిన్ని తెలివితేటలు, ఇంత నేర్పునా? ఇదిగో ఒకటుంది, ఇది దొంగ చిలుకే, దీన్ని చంపి నా కసి తీర్చుకుంటాను అని దాని మెడ నిలమబోయాడు. అప్పుడది మానవ భాషలో, అయ్యా చంపకు, నన్నొక్క దానిని చంపటం వల్ల నీకేం లాభం కలుగుతుంది? శాంతంగా వింటానంటే నువ్వు చాలా భాగ్యవంతుడివయ్యే మార్గం చెబుతాను అంది. చిలక మాట్లాడటం ఆశ్చర్యం అనిపించి, సరే తొందరగా చెప్పు అన్నాడతను. నీకు మంచి కాలం రానుంది. నన్ను పట్నం తీసుకుపోయి ఎవడైనా వెల అడిగితే 1000 వరహాలని చెప్పు. నేనతనితో మాట్లాడి నీకు 1000 వరహాలు వచ్చేలా చేస్తాను. అలా చేయకపోతే చంపేయ్ అంది. మర్నాడు వేటగాడు పట్నంలో చిలక నమ్మటానికి నిలబడి 1000 వరహాలని చెబుతుంటే ప్రజలు, అనా అయినా చేయని చిలకకి 1000 వరహాలా? దీన్ని కొనటానికి కుబేరుడు దిగిరావాలి అని నవ్వారు. ప్రాణభీతితో అది చెప్పిన మాటలు నమ్మి తను మోసపోయాడని భావించసాగాడు బోయేవాడు. అంతలో ఆ నగరంలో అతి ధనవంతుడైన మాణిక్యశెట్టి అనేవాడు వచ్చాడు. వేటగాడు 1000 వరహాలకి ఒక్క దమ్మిడీ తక్కువైనా ఇవ్వనన్నాడు. ఆ చిలకకంత ధర చెప్పడానికి కారణమేదో ఉంటుందని అతడు ఆలోచిస్తూ ఉంటే, చిలుక, శెట్టిగారు, సందేహించకుండా ఇతడు అడిగింది ఇచ్చి నన్ను కొనుక్కోండి.
కొద్ది రోజుల్లోనే మీకు చాలా ధనం సంపాదించి పెడతాను. నా పలుకులు నమ్మండి అంది. శెట్టి 1000 వరహాలు ఇచ్చేసి దాన్ని తీసుకెళ్ళి చక్కని పంజరంలో ఉంచి అంగడిలో పెట్టాడు. అయ్యా, అంగడిలోని క్రయ విక్రయాల పనులు నాకొదిలి నేను చెప్పినట్లు చేయమని పనివాళ్ళని ఆజ్ఞాపించి మీరు చూస్తూ ఉండండి అంది చిలుక. ఏం చేస్తుందో చూద్దామని చిలుక చెప్పినట్లు చేయసాగాడతను. చిలకే అమ్మకాలు కొనుగోళ్లు చేయటం, వెలలు చెప్పటం చేస్తుందని ఆ వింత చూడటానికి ధరలెక్కువైనా ఆ దుకాణానికే అందరూ రాసాగారు. దాంతో కొంచెం కాలంలోనే శెట్టిగారికి చాలా ధనం కూడి మునుపటి కంటే ఎక్కువ ధనవంతుడయ్యాడు. దుకాణం పనులే కాక వివాదాలు పరిష్కరించడంలోనూ నేర్పు చూపించడంతో అందరూ దాని దగ్గరికే వచ్చి తీర్పులు చెప్పించుకొని సంతోషంగా వెళ్ళేవారు. అలాంటి వారు కొంత కట్నం ఇవ్వాలని శెట్టి నియమం పెట్టినందువల్ల అందుమూలంగా కూడా విశేషంగా ధనం రాసాగింది. ఆ నగరంలో రత్నావళి అనే వేశ్య ఉంది. ఆమె పురాధీశ్వరుడికి ప్రియురాలు. రూపంలోనూ సిరిలోనూ తనని మించినవారు లేరనే గర్వంతో తన వద్దకు వచ్చే పురుషుడు 1000 రూపాయలు ఇవ్వాలని విధించింది. ఏ పురుషుడైనా కలలో తనతో కూడినా ఆ విషయం ఆమెకు తెలియచేస్తే అతని నుంచి బలవంతంగా 1000 రూపాయలు లాక్కునేది. దానికి రాజు సాయకుడు కనుక దానినెవరూ ఏమీ అనలేకపోయేవారు. చిలకని పెంచే మాణిక్య శెట్టి రత్నావళిని మోహించి దాని వద్దకు రాత్రుళ్ళు పోయి వస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆ దేశంలోని బ్రాహ్మణులే 2 ఆ ఊరు వచ్చి మాట్లాడుకుంటూ రత్నావళి గొప్పతనం ప్రశంసించారు. వారిలో ఒకడు, నేనా రత్నావళితో భోగించినట్లు కలకన్నాను సుమా అన్నాడు. అక్కడున్న దాసి అది విని రత్నావళికి చెప్పగా ఆమె ఆ విప్రుణ్ణి రప్పించి తన వ్రతం ప్రకారం 1000 రూపాయలు చెల్లించమని నిర్బంధించింది. ఆ బ్రాహ్మణుడు దానికి ఆశ్చర్యపడి నిరాకరిస్తూ అది అక్రమ వ్రతమని తాను చెల్లించనని వాదించాడు. రత్నావళి అతన్ని రాజు దగ్గరికి తీసుకుపోయింది. న్యాయం తెలిసిన రాజు తీర్పు చెప్పకుండా మాణిక్య శెట్టి వద్ద ఉన్న చిలక ప్రభావం చూద్దామని వారిని ఆ చిలక దగ్గరికి పంపాడు. వాద ప్రతివాదనలు విన్న చిలక వేశ్య అక్రమ ప్రవర్తనకు రోత చెంది 1000 రూపాయలు మూట కట్టించి ఆ మూటను స్తంభానికి వేలాడదీయించి కింద అద్దం ఒకటి పెట్టి, ఆ ప్రతిబింబం చూడు, ఆ మూటలో 1000 రూపాయలున్నాయి, తీసుకొని పో అంది. అద్దంలో ప్రతిఫలించే మూటని తీసుకోవటం సాధ్యమా అంది వేశ్య. కలలో కూడిన పురుషుడు ధనమివ్వవలసి వచ్చినప్పుడు ఇక్కడ ఇలాగే జరుగుతుంది అంది. చిలక తీర్పివ్వటం, ప్రజలు పరిహాసం చేయటం వలన రత్నావళి చిలక మీద పగపూని దాని దగ్గరకు పోయి, నా వ్రతానికి వ్యతిరేకంగా తీర్పు చెప్పి నన్ను నలుగురిలోని అవమానించిన నీ మీద పగ తీర్చుకోక మానను. నిన్ను తెప్పించి వండించి నీ మాంసం నమలకపోతే నా పేరు రత్నావళే కాదు అని బెదిరించింది. అందుకా చిలక, ఓసి వెర్రిదానా, నేను న్యాయంగానే తీర్మానించాను. నువ్వు పగబూని ప్రయోజనమేమిటి? నువ్వు నన్ను చంపలేవు. కానీ నీ తల గొరిగించి నామాలు పెట్టించి పట్నం 4 వీధిలా ఊరేగించి పౌరులు చీకొట్టేటట్లు నువ్వు కూటికి గుడ్డకి గతిలేక భిక్షమెత్తుకునేటట్లు చేయగలను సుమా. జాగ్రత్తగా ఉండు అంది చిలక. వేశ్య మరింత రోషంగా దానిని చూసి తలూపి వెళ్ళిపోయింది. ఆ రాత్రి మాణిక్య శెట్టి వేశ్య ఇంటికి వెళ్ళాడు. అది అలిగి, శెట్టి ఎంతో బుజ్జగించాక, నువ్వు పెంచుకున్న చిలకెంతో ముచ్చటగా ఉంది, దానిని నాకిస్తేనే నీతో మాట్లాడతాను అంది. అతను ఇప్పుడే తెచ్చిస్తా అని వెళ్ళి పంజరంతో దానిని తీసుకురాసాగాడు. విక్రమార్కుడు సందర్భాన్ని అర్థం చేసుకొని మాణిక్య శెట్టికి రత్నావళితో సంబంధం ఉందని, తనని చంపడానికే ఆమె తనను తెప్పిస్తుందని అర్థం చేసుకొని తప్పించుకుపోయే మార్గం ఆలోచించసాగాడు. ఆ రాత్రికి పంజరంలో చిలుకని భద్రపరిచి శెట్టి కోరిక తీర్చి పంపి, మర్నాడు ఉదయం రత్నావళి, ఓ చిలక, అక్రమమైన తీర్పు చెప్పి నన్ను పరాభవం చేశావుగా, నా శపథం చెల్లించుకునేందుకు నిన్ను చంపి నీ మాంసం తినబోతున్నాను, ఇప్పుడేమంటావు అంది. చిలక ఏమీ అనలేదు. ఆమె వంటదాన్ని పిలిచి,
ఈ దుష్ట చిలకని తీసుకెళ్ళి మధ్యాహ్న భోజనానికి వండిపెట్టు అని పంజరంతో సహా అప్పగించింది. అది వంటింట్లో దానిని బయటికి తీసిన వెంటనే టపటపా రెక్కలు విసురుతూ వంటామె కళ్ళు తెరవకుండా చేసి దాని చేతులు ముక్కుతో కరిచి అది చేజార్చిన వెంటనే కిటికీలో నుంచి ఎగిరి పారిపోయింది. వంటకత్తె రహస్యంగా అంగడికి వెళ్ళి మరో చిలకని కొని వండిపెట్టింది. అది తెలియని రత్నావళి తాను దానిని తినేసినందుకు చిలకని గురించి చిత్తమొచ్చినట్లు మాట్లాడసాగింది. పారిపోయిన చిలక నగరంలోని విష్ణుమూర్తి ఆలయానికి పోయి అక్కడ చిలకలు పావురాల గుంపులో కలిసింది. రత్నావళి రోజూ ఆ గుడికి అలవాటుగా రావటం చూసి అది ఏం వరం కోరుకుంటుందో తెలుసుకోవాలని అర్చకుల కళ్ళు కప్పి ఒకనాడు దేవుడి విగ్రహం వెనక దాక్కుని ఉంది. రత్నావళి దేవుడికి నమస్కరించి, ఓ దేవా, నీ పాద సేవకురాలైన నేను ఎంతో కాలం నుంచో శరీరంతో వైకుంఠ సుఖం అనుభవించాలని కోరుకుంటూ ఆ వరం కోసం ప్రార్థిస్తూ వస్తున్నాను. ఎంతకాలానికి నీ దయ కలగటం లేదు. నా వాంఛ తీర్చి ధన్యురాల్ని చెయ్యి అని ప్రార్థించింది. అది విని దీనికి తగిన ప్రాయశ్చిత్తం చేయాలని నిశ్చయించుకున్న చిలుక, భక్తురాలా, ఇంతకాలము నీ కల్మషం తొలగలేదని ఆలస్యం చేశాను. నువ్వు పరిశుద్ధురాలివయ్యావు. నువ్వు కోరిన వరమిస్తాను. కానీ దేనియందు ప్రియం లేని వారికే అలాంటి దివ్యభోగం లభిస్తుంది. కనుక నీకున్న ఆస్తిపాస్తులన్నింటినీ పైసా అయినా సరే ఉంచక పేద సాధులకు దానం చేసి నేటికి 8వ నాడు నిర్మల చిత్తంతో తల గొరిగించుకొని విష్ణునామాలు పెట్టుకొని గోవింద నామస్మరణ చేస్తూ నగరంలో 4 వీధులు ఊరేగి గుడికి వచ్చి ధ్వజస్తంభం వద్ద నిలబడు. ఆకాశం నుంచి విమానం వస్తుంది. అది ఎక్కు. ఆకాశ మార్గంలో నిన్ను వైకుంఠానికి తీసుకువెళ్తుంది. అక్కడుండే నదిలో మునుగు. నీకు దేవకాంతల రూపం వస్తుంది. తర్వాత సకల సుఖాలు అనుభవిస్తావు. నేను చెప్పిన వాటిలో ఏది సరిగ్గా చేయకపోయినా లాభముండదు సుమా అని దేవుడు చెప్పినట్లు చెప్పింది. రత్నావళి భగవంతుడికి తన మీద కరుణ కలిగిందని పరమానందంతో రాజసభకు వెళ్ళి దేవుడిచ్చిన వరం చెప్పి, రాజా, ఇది చాలా గొప్ప విషయం గనక అందరూ వచ్చి దేవతల్ని చూడటం మంచిది. అందరికీ ఈ విషయం దండోరా వేయించండి అంది. రాజు దాని భక్తికి ఆశ్చర్యపోయాడు. మూల మూలలకి చాటింపు వేయించాడు. ఆ రోజున వింత చూడటానికి ఎందరో రాజులు ప్రజలు ఆ పట్నం వచ్చారు. ఉజ్జయిని నుంచి భట్టి కపటి రాజుకు చెప్పి వచ్చాడు. రత్నావళి తన ఆస్తినంతటినీ దానం చేసేసి గుండు చేయించుకొని నామాలు పెట్టుకొని మేళతాళాలతో 4 వీధులు ఊరేగి గోవింద నామస్మరణం చేస్తూ గుడికి వచ్చి దేవుడికి నమస్కరించి ధ్వజస్తంభం వద్ద నిలుచుంది. విమానం కోసం ఆకాశంలోకి మాటి మాటికి తలెత్తి చూడసాగింది. కానీ ఎంతసేపటికి విమానం రాలేదు. ఒక చిలక వచ్చి స్తంభం మీద కూర్చొని మానవ కంఠంతో పకపక నవ్వుతూ అందరూ వినేలా రత్నావళిని ఉద్దేశించి, సశరీర వైకుంఠం కోరి ఆస్తంతా పోగొట్టుకొని తల గొరిగించుకొని పురంలో ఊరేగి సిగ్గు లేకుండా ఇందరి మధ్య నామాలతో నిలబడిన ఓసి వెలయాల రత్నావళి, నన్ను మర్చిపోయావా? నీకు నాకు జరిగిన పంతం గుర్తు తెచ్చుకో. మాణిక్యశెట్టి వద్ద నుంచి చంపించడానికి తెప్పించిన చిలకని నేనే. ఎవరి పంతం నెగ్గింది? ఎవరు గెలిచారు? నువ్వు నన్ను చంపేదానివా? పాపాత్మురాలా, ఇదే వైకుంఠ పదవి పో అని జరిగిందంతా అక్కడి వారికి చెప్పింది. అందరూ ఆశ్చర్యపోయి చిలకని పొగిడి రత్నావళిని పరాభవించిపోయారు. రత్నావళి దీనంగా నిలబడి ఉండిపోయింది. చిలకగా ఉన్న విక్రమార్కుడు భట్టిని చూసి రివ్వున వచ్చి అతని భుజం మీద వాలి తానెవరైంది చెవిలో చెప్పాడు. రాజాది రాజైన అతనికి పట్టిన దుర్దశకెంతో విచారిస్తూ ప్రయాణం ప్రారంభించాడు భట్టి. దారిలో విక్రమార్కుడు కంసాలు చేసిన మోసం తర్వాత జరిగినవి అన్నీ చెప్పగా, దేవా, జరిగిన దానికి విచారించి ఫలితం లేదు. మీరు కొంచెం శాంతం వహించండి. ఉపాయంతో నేనంతా చక్కబరుస్తాను అన్నాడు భట్టి.
ఆ చిలకని తన మందిరానికి తీసుకెళ్ళి దాని రక్షణకి తగిన వాడిని నియమించాడు. బట్టి రహస్యంగా ఒక దాసిని పిలిచి అంతఃపుర కాంతల వ్రతం పూర్తయిందని, రాజుగారు తమ వద్దకు రావచ్చునని చెప్పమని నేను చెప్పినట్లు చెప్పు అని పంపాడు. వారా విషయం కంసాలికి తెలియజేశారు. అతను మహదానందంగా బట్టిని పిలిచి, మంత్రి, నేడు నేను అంతఃపురానికి వెళ్ళటానికి అభ్యంతరం లేదు కదా అని అడిగాడు. మహాప్రభో, రాణివాసం వారు తాము చేసిన వ్రతానికి చివరన పొట్టేళ్ల పొట్లాడ జరగాలన్నారు. 2 పొట్టేళ్లను తెప్పించారట. ఒకటి వారిది, రెండోది మీది. మీ పొట్టేలు ఓడిపోతే మళ్ళీ 3 మాసాల వరకు మీరు వారి వద్దకు రాకూడదు. వారిది ఓడితే మీరు రావచ్చునట. అలాగే అని ఏర్పాటు చేశాను. ఇదొక్కటి తప్ప మరే అడ్డమూ లేదు అన్నాడు భట్టి. రాజు అంగీకరించాడు. అంతఃపుర సమీపంలో ఒక చోట స్థలం ఏర్పరిచి చిలకని రహస్యంగా తన వద్ద ఉంచుకొని 2 పొట్టేళ్లలోనూ బలహీనమైనది రాజుగారిది, రెండవది అంతఃపురానిది అని పోరికి వదిలాడు. కొంతసేపు పోరాడాక రాజు పొట్టేలు తగ్గిపోతూ ఉండటం చూసి, అయ్యో, ఇది ఓడిపోతే మళ్ళీ 3 నెలలాగాలే, ఎలా అని దిగులు పడసాగాడు రాజు. అంతలో అది ప్రాణాలే వదిలేసింది. అతను తటాల్న తానున్న శరీరం వదిలి పొట్టేలు శరీరంలో ప్రవేశించడంతో అది లేచి మళ్ళీ పోరు సలపసాగింది. అప్పుడు బట్టి చిలకని బయటికి తీసి, ఆలస్యం చేయకుండా నీ శరీరంలోకి ప్రవేశించు అన్నాడు. విక్రమార్కుడు వెంటనే తన శరీరంలోకి ప్రవేశించాడు. పొట్టేలు శరీరంలో ప్రవేశించిన కంసాలి రెండవ దాన్ని చంపి విక్రమార్కుడి శరీరంలో ప్రవేశించటానికి వీలుకాక అదంతా బట్టి చేసిన తంత్రమని తెలుసుకొని దుఃఖిస్తూ ఉంటే, కృతజ్ఞుడైన కంసాలికి తగిన శిక్ష విధించాలని సేవకుల్ని పిలిచి బట్టి, మీరీ పొట్టేలును చిత్రవధ చేయండి అని ఆజ్ఞాపించాడు. విక్రమార్కుడెంతో సంతోషంతో భట్టిని పొగిడాడు. ఈ దివ్య సింహాసనం మీద కూర్చొని ప్రజారంజకంగా పాలించసాగాడు. ప్రతిమ చెప్పిన కథ విని ఆశ్చర్యపోయిన భోజరాజు ముహూర్తం మించిపోయిందని తన భవనానికి వెళ్ళిపోయాడు. భట్టి విక్రమార్క కథలు 16వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.